అభిమానులతో నా అనుభవాలు చెప్తాను అని చెప్పాను కదా. ఇవాళ ఇంకొక అనుభవం మీతో పంచుకుంటాను. 2018వ సంవత్సరం డిసెంబర్ నెలలో హైదరాబాదులో బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. ఆ సమయంలో ఎందుకో నాకు కొంచెం మనసు బాగుండక ఏదైనా మార్పు కావాలి, వ్యాపకం కావాలి అనిపించింది. రచయిత్రులు తమ పుస్తకాలని ఒక టేబుల్ తీసుకుని ఎగ్జిబిషన్లో రైటర్స్ టేబుల్ అని అమ్ముకునే వెసులుబాటు ఉంది. అప్పట్లో 2000 కట్టించుకునేవారు. తర్వాత నా దగ్గర అప్పుడు దాదాపు 7-8 టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. అది కాక కొంత కాలక్షేపంగా ఉంటుందని టేబుల్ తీసుకుని పుస్తకాలు పెట్టుకున్నాను. అప్పట్లో ఇంకొక సదుపాయం కూడా ఉండేది. 100 రూపాయలు కనుక కడితే మైక్లో 3 సార్లు మనం చెప్పమన్న మ్యాటరు అనౌన్స్ చేసేవాళ్ళు. ఫలానా పుస్తకం ఫలానా స్టాల్లో దొరుకుతుందని, లేదా ఫలానా రచయిత్రి గారు ఫలానా స్టాల్లో ఉన్నారు, ఆవిడ సంతకంతో కావాలి పుస్తకం అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు అని. అది మాకు చాలా వెసులుబాటుగా ఉండేది. ఎగ్జిబిషన్కి వచ్చి మమ్మల్ని కలుసుకుందాము అనుకున్న వాళ్ళు గబగబా ఆ అనౌన్స్మెంట్ వినగానే మా దగ్గరికి, మా స్టాల్కి పరిగెత్తుకు వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సదుపాయం లేదు. మళ్ళీ 2018 మాట చెప్తున్నా కదా. మామూలుగానే పుస్తకాల సేల్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక ఆవిడ ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చారు. అప్పటికి నా పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు అనే పుస్తకం, అది ఎప్పుడూ నేను ప్రింట్ చేయించటం అవి అయిపోవడం జరుగుతూ ఉండేది. అంతకుముందు ఎందుకో పరిస్థితుల ప్రభావం వల్ల ఒక 2 సంవత్సరాలు వేయించలేదు ఆ పుస్తకం. కాబట్టి మార్కెట్లో ఎక్కడా కాపీలు లేవు. ఆ ఎగ్జిబిషన్కి ముందర వేయించారు. ఆవిడ ఒక పాపను వెంట పెట్టుకొచ్చారు. ఆ అమ్మాయికి ఒక 15 ఏళ్ళు ఉంటాయేమో. డౌన్స్ సిండ్రోమ్ అంటారు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు కొంచెం అమాయకంగా అదో రకంగా ఉంటారు పిల్లలు. ఆవిడ అనౌన్స్మెంట్ చూసి నా స్టాల్ దగ్గరికి వచ్చేసింది. వచ్చి హాస్య కథలు ఉన్నాయండి అంటే, ఉన్నాయండి, మొన్ననే ప్రింట్ చేయించాను అంటే ఒక 15 కాపీలు కొనుక్కున్నారు. 15 కాపీలు ఎందుకు కొన్నారండి, ఎవరికన్నా ఇస్తారా అని నా కుతూహలం కొద్దీ అడిగాను. లేదండి, మా పాప ఈ పుస్తకంలోని కథలు చదివిస్తూ అన్నం తినిపిస్తే తింటుంది, లేకపోతే ముద్ద నోట్లో పెట్టదు. నా దగ్గర ఉన్న పుస్తకాలు అప్పుడు చాలా కొనుక్కున్నాను, అది ఇది నలిపేసి చింపేసి అంత జీర్ణావస్థలోకి వచ్చేసి తర్వాత ఎక్కడ వెతికినా దొరకటం లేదు. ఇప్పుడు నాకు అనౌన్స్మెంట్ వినిపించింది, వచ్చానండి, మళ్ళీ ఎప్పుడు ఏమైనా ప్రింట్ అయిపోతుందేమో అనుకుని 15 పుస్తకాలు ఏకంగా తీసుకున్నాను అని అన్నారు. అంటే ఆ పాపకి ఆ పుస్తకం చూపించి ఇది అని చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో ఏమైందంటే, అంతకుముందు వేరే రంగులో ఉన్న అట్ట మార్చాను నేను. నాకే విసుగు వస్తుంది చూసి అని ఆకుపచ్చ రంగులోకి మార్చినట్టున్నా. అందుకని ఆ పాప పుస్తకం గుర్తుపట్టడం లేదు. కానీ అది ఇలా పట్టుకుని చూసారా, ఊరికే చేత్తో ఇలా పేజీలు తిరగేస్తూ ఉంటాం. అలా తిరగేస్తున్న సమయంలో చదువు మధ్యలో ఏదో కాస్త అనే ఒక కథలో ఉన్న బొమ్మకు చూసి గుర్తుపట్టింది. ఇక పిల్ల సంతోషం అంతా ఇంత కాదు, కేరింతలేనా, ఎగిరి గంతులు వేయడమేనా. ఇక చూసారా, నాకు నిజంగా ఎలా అనిపించిందంటే, సంతోషించాలో ఒక విధంగా మనసు భారం అయిపోయింది. కొను అని వాళ్ళ అమ్మగారికి చెప్పింది. ఇదిగో ఇవి కొన్నాను అని. ఆ కొన్న పుస్తకాలు మొత్తం బ్యాగ్లో వేసి ఉంచాను కదా, ఆ బ్యాగ్లో నుంచి తీసి గుండెకి హత్తుకుని ఓహో ఇలా 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 జంప్ చేసేసుకుంటూ తెగ ఆనందపడిపోతుంది. ఈవిడే ఆ పుస్తకం రాసిన ఆవిడ అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ అమ్మాయి బుర్రకు ఎక్కలేదు.
నేను కూడా ఆ అమ్మాయితో ఒక్క ఫోటో తీసుకుందామని చాలా ప్రయత్నం చేశాను. జనరల్గా ఎగ్జిబిషన్కి వెళితే నా సెల్ ఫోన్ బ్యాగ్లోంచి బయటికి తీయను, అంత రష్లో ఎటో పోతుంది. అందుకని బ్యాగ్లోనే పెట్టుకుంటాను. ఎవరన్నా ఫోటోలు తీసుకుంటే వాళ్ళు షేర్ చేయడమో, లేకపోతే ఇంకెవరన్నా నా వైపు నుంచి ఒక ఫోన్ పట్టుకుని నిలబడి తీయటం, ఫోటోలు తీయటమో జరుగుతుంది. ఇంత చేస్తే ఆ అమ్మాయి ఫోటో నా దగ్గర లేదు. కానీ నా పుస్తకాలు, నా కథలు వింటూ అన్నం తినడం ఆ డౌన్ సిండ్రోమ్ పాప, నా పుస్తకాలు చూసి ఆ అమ్మాయి పారవస్యం మాత్రం నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఒక రచయిత్రిగా ఇది అరుదైన అనుభవంగా నేను భావిస్తాను. మీతో పంచుకోవాలనిపించింది, పంచుకున్నాను. మరి సెలవు. ఇటువంటి విషయాలతోనే మీ ముందుకు వస్తాను. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పుత్తూరి విజయలక్ష్మి.